ఆ రోజు వీరన్న చేసిన గొప్ప ప్రయోగం ఏంటంటే బుద్ధిజాన్ని, మార్క్సిజాన్ని, అంబేద్కరిజాన్ని 3 సిద్ధాంతాలను సమన్వయం చేస్తూ తెలంగాణ మహాసభ ఏర్పాటు చేసింది. అటువంటి ప్రయోగం భారతదేశంలో అప్పటి వరకు ఇంకెవరు చేయలేదు. అంటే సిద్ధాంతపరమైన చర్చలు జరుగుతూ వచ్చినాయి కానీ నిర్మాణాత్మకంగా ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి పని మొదలుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి మారోజు వీరన్న. అది కనుక ప్రజల్లోకి పోతే, ప్రజలకి ఈ సిద్ధాంతం అర్థమైతే, ఇప్పటివరకు ఆధిపత్యంలో ఉన్నవాళ్ళు, ఇప్పటివరకు పాలనలో ఉన్నవాళ్ళు, ఇప్పటివరకు సంపదను దోపిడీ చేస్తున్న వాళ్ళు, వాళ్ళ పునాదులు కదిలి ప్రజలు చైతన్యంతో రాజకీయాల్లోకి వస్తారు. ప్రజలు ఈ సంపదను పంచుకుంటారు. ప్రజలకు ఈ సంపద మొత్తం కూడా సమానంగా పంచే విధంగా ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలు చేసుకుంటారు. అప్పుడు మన ఆటలు సాగవని చెప్పి నిర్ధారించిన చంద్రబాబు నాయుడు మారోజు వీరన్నను వేటాడి దొరకబట్టి చంపేసింది. దాని ఫలితంగా మారోజు వీరన్న హత్య గురైండు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక పెద్ద సంక్షోభం, రాజకీయ సంక్షోభం వచ్చింది. దాని కొనసాగింపుగా తెలంగాణ మహాసభ, తెలంగాణ ఐక్యవేదిక ఈ 2 ఏర్పాటై పనిచేస్తూ పోయినాయి. ఈ 2 ఏర్పాటై ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేసుకుంటూ పోవడం వల్ల ఈ 2 సంస్థలు చివరి దాకా కూడా కొనసాగుతూ వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు ముఖ్యమైన పాత్రను పోషించింది, ముఖ్యమైన అంటే గొప్ప ఫిలాసఫీని అందించింది తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, తెలంగాణ ఐక్యవేదిక.